హలో అమ్మ కుచిలు. ఇవాళ మనం విష్ణు జేజీకి సుదర్శన చక్రం ఎలా వచ్చింది అని చెప్పుకుందాం. ఒకసారి దేవతలు, మునులు వీళ్ళంతా విష్ణుమూర్తికి దండం పెట్టుకోవడానికి వచ్చారు. ఏమని? ఫ్యూచర్‌లో చాలామంది రాక్షసులు వస్తారు. వాళ్ళందరితో యుద్ధం చేయాలంటే మీకొక ఆయుధం కావాలి స్వామి అని చెప్పి. అప్పుడు విష్ణుమూర్తి, నేను శివుడికి దండం పెట్టుకుంటాను, పూజ చేస్తాను. ఎందుకంటే ఆయుధాలన్నీ శివుడి దగ్గరే ఉంటాయి కదా! అప్పుడు తనే నాకొక మంచి వెపన్ ఇస్తాడు అని చెప్పి. అప్పుడు శివ సహస్రనామం అని చెప్పి 1000 లోటస్ ఫ్లవర్స్‌తో పూజ చేయడం మొదలుపెట్టాడు. శివుడు మానవుడైనా, మాధవుడైనా పరీక్ష మాత్రం తప్పదు. సో, శివుడేం చేశాడు, మొత్తం 999 ఫ్లవర్స్‌తో పూజ అయిన తర్వాత ఆ లాస్ట్ 1000th ఫ్లవర్‌ని మాత్రం దాచేశాడు. విష్ణువు మొత్తం వెతుక్కున్నాడు. ఎక్కడా దొరకలేదు. అలా ఆలోచించి తను చేసిన పని ఆపకుండా తనకి ఒక ఐడియా స్ట్రైక్ అయ్యేలాగా ఆలోచించాడు. ఏమని? తనని అందరూ కమలాక్షుడు అని పిలుస్తారు. అంటే కమలం లాంటి కళ్ళగలవాడు అని. సో, పువ్వు లేకపోతేనే తన కన్ను కూడా లోటస్ లాంటిదే కదా! సో, నేనే నా కన్నుని సమర్పించుకుంటానని చెప్పి ఒక కన్ను తీసి శివుడికి ఇచ్చేశాడు. ఇదంతా చూస్తున్న శివుడు ముగ్ధుడై చాలా ఇంప్రెస్ అయిపోయాడనమాట. ఇంప్రెస్ అయ్యి శివుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, చూడు విష్ణు, నేనే దాచాను, నేను టెస్ట్ చేద్దామని చెప్పి, అందుకే ఇదిగో పెద్ద మంచి వెపన్ ఇస్తున్నాను నీకు అని చెప్పి ఆ దాచిన పువ్వుని సుదర్శన్ చక్రంగా ఇచ్చాడు. ఇప్పుడు విష్ణువు, నేను పూజ సరిగ్గా చేస్తానా చేయనా, శివుడు నాకు ఆయుధం ఇస్తాడా ఇవ్వడా అని ఆలోచించుకుంటూ ఉంటే తను పూజ చేయగలిగేవాడే కాదు, సరిగ్గా ఆయుధం వచ్చేది కాదు. ఎప్పుడన్నా సరే మనం ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మనం ఎంత బెస్ట్ ఇస్తున్నామో అన్నది చూడాలి. ఆ చేసే జర్నీని ఎంజాయ్ చేయాలి. అంతే తప్ప టెన్షన్ తీసుకోవడం, స్ట్రెస్ తీసుకోవడం చేయకూడదు. అది మీ ఎగ్జామ్ అయినా, లేకపోతే ఇంకొకటి ఏదైనా, రేపు హోంవర్క్ అవ్వచ్చు, ఎగ్జామ్ అవ్వచ్చు, దేనికి కూడా స్ట్రెస్ అనేది మనకి అక్కర్లేదు. ఒకటి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే ఇక్కడ విష్ణుమూర్తికి అప్లై అయ్యింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోత్వ కర్మణి. రిజల్ట్స్ గురించి థింక్ చేయొద్దు, మధ్యలో ఆపొద్దు. ఆల్వేస్ గివ్ యువర్ బెస్ట్. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఇష్టమైన వాళ్ళ కోసం మీరేవైనా ఇవ్వాలంటే ఏమిస్తారు?